కొత్త కప్పులతో ఆడుతున్నావా? కింద పడిపోయినాయి. అయ్యో, ఏం కావాలి అంటే పెన్ను కావాలా? పెన్ను కావాలా? ఇవి ఇది వద్దా? అవునన్న, అది వద్దు నాన్న. ఎందుకయ్యా నీకేం చదువుకుంటావు నేను? దాంట్లో పెట్టు, దాంట్లో పెట్టు, బాస్కెట్లో పెట్టు. ఇది బాస్కెట్లో పెట్టాలి నాన్న. అమ్మ చెప్తాను నేను. వెళ్దామా? ఇంటికి వెళ్దామా? యోక్షి చూడు ఇక్కడ. దొంగ. బాయ్ యోక్షి, బాయ్. యోక్షి దాంట్లో అన్నయ్య పెట్టానా? అన్నయ్య అది పెట్టు. అన్నాడా? బ్రహ్మదేవుడి దగ్గర ఒక గొప్ప వరం తీసుకుంటాడు. ఆ వరం ఏంటి అంటే తనకి ఒక చావు లేకుండా ఉదయం కానీ రాత్రి కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ మనుషులతో కానీ జంతువులతో కానీ ఎక్కడ తనకి మరణం లేకుండా ఒక వరం అయితే తీసుకుంటాడు. ఈ వరాన్ని చాలా ఇంటెలిజెంట్గా విష్ణుదేవుడు దాన్ని తీసేసి కరెక్ట్ గా సాయంత్రం పూట ఒక నరసింహ అవతారం, ఇలా సగం మనిషి సగం సింహ రూపంలో వచ్చి ఈరోజు తీసుకోవడానికి కర్నూలు వెళ్తున్నాను.
నాన్న ఇదిగో తీసుకో. గాజుల రామారం, మల్లి, హైదరాబాద్, దాంతో పాటు ఇటు సఫీల్గూడ, షేక్పేట, బంజారా, పట్నం చెరువు, చంద్రనగర్, హైదరాబాద్, బోరబండ ఈ ప్రాంతాల్లో కూడా మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. అదేవిధంగా మన ప్రాంతాల్లో దాదాపు మనకు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిన్న మనకు ఒక మోస్తారు వర్షమే నమోదైంది. సమయంలో కాస్త జోరు వర్షం కురవడంతో పెద్దగా ఎక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. కాస్త అక్కడక్కడైతే మనకు చిన్న చిన్న వాటర్ లైనింగ్స్ ఏర్పడడంతో ఇటు డిఆర్ఎస్ కావచ్చు, మాన్సూన్, హైడ్రా, జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు కూడా వాటర్ క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ రోజుకి సంబంధించి హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ దాదాపు జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. దాంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈ రోజు ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. నిన్న రాత్రి కూడా పలు ప్రాంతాల్లో ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా కనిపించింది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు. వద్దా ఆల్రెడీ బిల్లు కూడా అయిపోయింది.